ఏందో గాని ఎక్కడ లేని చిత్రాలు రాజకీయంలోనే కనిపిస్తాయి అబ్బా. జిగిరి దోస్తులు అంతల్నే శత్రువులైతారు. ఒకళ్ళంటే ఒకళ్ళు పడనోళ్ళు జాన్ జబ్బాల్ లెక్క కలిసిపోతారు. పక్క పార్టీలుండి పొట్టు అరుచుకొని రేపటి నాడు అదే పార్టీలకు వచ్చి మా ఓళ్ళు శుద్ధ పూసలనే డైలాగులు వినిపిస్తారు. వెనకటో సామెతుండే, ఏ గూటి పక్షి ఆ పాటే వాడుతుందని. ఏ గవన్నీ ఎందుకు గాని గీ వార్త అయితే చూడుండ్రి. అప్పట్లో నీ ఫోన్ ట్యాప్ అయిందని కంప్లైంట్ ఇస్తేవి ఏమైందో చెప్పుదురా అని పిలవంగా ప్రవీణ్ కుమార్ సార్ సిట్ విచారణకు వచ్చండి. అలా లోపలికి పోయి బయటకు వచ్చి ఏమన్నాడంటే, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి విచ్చలవిడిగా ఫోన్లు ట్యాప్ చేస్తా ఉన్నది. ఇది ఎక్కడి కథ సారు? అప్పుడేమో బీఆర్ఎస్ సర్కార్ అంటివి, ఇప్పుడేమో కాంగ్రెస్ సర్కార్ అనవార్తివి. అచ్చా, ఏనుగు దిగి కారెక్కినాక కథ అంతా మారినట్టున్నది కదా. బిఎస్పీలు ఉండగా మీ ఫోన్ సీక్రెట్ గా రికార్డు చేసి రాలేదా సారు? భారత రాష్ట్ర సమితికి ఎప్పుడు కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ తోని సంబంధం లేదు. అప్పట్లో కూడా కాంగ్రెస్ లీడర్లే నా ఫోన్ సీక్రెట్ గిన్నారని కొత్త కంప్లైంట్ ఇయ్యద్దా? లేకుంటే ఏంది, ఏరే పార్టీలు ఉండగా ఎన్నో మాట్లాడి ఇంట్లోకి రాగానే మీరు మత్పర్యపోయినా మీ పాత వీడియోలు నిజాలు చెప్తే అనే చిన్న లాజిక్ మర్చిపోతే ఎట్లా ప్రవీణ్ సారు? పాత గవర్నమెంట్ లో చాలా మంది మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీల ఫోన్లు రికార్డు చేసిరట. ఆఖరికి కవితక్క చుట్టుండేటోళ్ళం కూడా ఇడ్సాలే. మీ ఫోన్ ట్యాప్ అయినట్టు ఈ నెంబర్ చూపిస్తున్నది, వచ్చి సాక్ష్యం చెప్పురని పిలిస్తే కారోళ్ళు ఒక్కరు కూడా వస్తలేరు. పాత ఐపీఎస్ ప్రవీణ్ సార్ వచ్చేమో ఇప్పుడు గిట్లన వాటి అప్పటిది దూర్చేస్తానికి నా ఐఫోన్ ను హ్యాక్ చేస్తా ఉన్నారని చెప్పేసి యాపిల్ కంపెనీ నాకు ఒక మెయిల్ పంపించింది. భారత రాష్ట్ర సమితికి ఎప్పుడు కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ తోని